నిజాయితీకి నిలువుతాడు పులపాటి రామచంద్రరాజు జీవితం అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ పులపాటి రామచంద్రరాజు 22వ వర్ధంతి కార్యక్రమం వంటంలోని లెనిన్ భవన్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హాజరై పులపాటి రామచంద్రరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పులపాటి రామచంద్రరాజు కౌన్సిలర్గా, ఎమ్మెల్యేగా నగరానికి సేవలు అందించారన్నారు. నగరంలో ముఠా కార్మికుల హక్కులను సాధించడంలో ఆయన చేసిన కృషి మరవలేనిదని అన్నారు. ఆయనను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పులపాటి స్ఫూర్తితో ఎర్ర జెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పులపాటి రామచంద్రరాజు, ఎర్ర జెండా ముద్దుబిడ్డ రామచంద్రరాజు, కార్మిక నాయకుడు రామచంద్రరాజు, కమ్యూనిస్టు ఉద్యమ నేత రామచంద్రరాజు, విజయవాడ నగరంలో రౌడీల గుండెల్లో నిద్రపోయినటువంటి రామచంద్రరాజు. జోహార్ కామ్రేడ్ పులపాటి రామచంద్రరాజు, జోహార్ అమర వీరులకు. ఘనపాటి కామ్రేడ్ ఉప్పలపాటి, నిజాయితీకి నిలువుటద్దం కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారు. ఆయన జీవితం ఎంతో మంది కమ్యూనిస్టులకి ఆదర్శప్రాయం. నేటి తరం ప్రజాప్రతినిధులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. విజయవాడ నగరంలో మున్సిపాలిటీగా ఉన్న రోజుల్లో 3 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా, అలాగే 85 నుంచి 89 వరకు కూడా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఉప్పలపాటి రామచంద్రరాజు గారు ఎంతో నీతిగా, నిజాయితీగా ప్రజలకి సేవలు అందించడంలో ఘనపాటిగా నిలిచారు. అలాగే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎందరో కమ్యూనిస్టుల్ని, యువకుల్ని కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులై తీసుకొచ్చి ఆ వారిని అనేక పదవులు అలంకరించేటటువంటి పద్ధతిలో సహకరించినటువంటి ధీరుడు కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ముఠా కార్మికులకి సమకాలీనటువంటి హక్కులను సాధించి పెట్టడంలో కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారు పోరాట స్ఫూర్తి నేటికి కూడా కార్మిక లోకానికి దిక్సూచిగా ఉన్నదనేటటువంటిది ఈ సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా ఆ వైపుగా కామ్రేడ్ రామచంద్రరాజు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున 22వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా ఆయన నిజాయితీని, ఆయన పట్టుదలని, ఆయన క్రమశిక్షణని, వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి 22వ వర్ధంతి సందర్భంగా అందరూ కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా ప్రతిజ్ఞ పూనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ రామచంద్రరాజు గారి 22వ వర్ధంతి ఘనంగా అనేక డివిజన్స్ లో కూడా జరుపుకుంటా ఉన్నాం. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో నగరంలో ఎర్ర జెండాని ముందుకు తీసుకెళ్లేటటువంటి దానికోసం వారి వారసులుగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా కామ్రేడ్ రామచంద్రరాజు గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.